శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఆయిషా ఖాన్, ప్రీతి ముకుందం ఇంకా వీళ్ళు ముగ్గురు నటించిన సినిమా ఓం భీమ్ బుష్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిందంట. ముందుగాల నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే డిస్క్లైమర్ ఇచ్చారు కాబట్టి ఇక ఈ సినిమాలో ఈ మ్యాజిక్ ఎంతవరకు క్రియేట్ అయిందని థియేటర్ లో పోయి నేను చూడడానికి ట్రై చేసిన అనమాట. చూసినా కూడా ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి కథ ఏంది అట్టపత్త లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా పోతుంది. ఇక సైంటిస్టులు ఏంది దయ్యాల్ని వదలగొట్టడం ఏంది, దయ్యాలతోని సరసం ఏంది, అసలు ఇది ఏమైనా జరుగుతుందా అనే లాజికల్ క్వశ్చన్స్ మనకైతే చాలా తిరుగుతుంటాయి. కానీ ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చారు కాబట్టి ఓకే, లేకపోతే సెన్స్లెస్ గా కూడా అనిపించే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియాని దృష్టిలో పెట్టుకొని ఇంకా అక్కడ వాడే మీమ్స్ ని వీళ్ళు క్రేజీ డైలాగ్ లెక్క మార్చి రాసిర్రు అనమాట. అది ఎంతో కొంత వర్కౌట్ అయింది. ఇక సెన్స్లెస్ సీన్స్ డైలాగ్లతో ఈ రకమైన కామెడీని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కి అయితే ఇది మంచిగానే నచ్చుతుంది. అడల్ట్ డోస్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కి కూడా ఇది బాగానే నచ్చుతుంది, క్రేజీ అనిపిస్తుంది కూడా. ఇక లాస్ట్ కి ఆదిపురుష్ సినిమా మీద కూడా వీళ్ళు పంచలేసిరు. ఇక సెకండ్ హాఫ్ కి వస్తే మాత్రం హారర్ కామెడీని యాడ్ చేశారు. ఇక దయ్యం బ్యాక్ స్టోరీ అయితే కొంచెం వెరైటీగానే అనిపించింది. కానీ ఇంకా ఓవరాల్ గా ఓం భీమ్ బుష్ ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఫన్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అడల్ట్ డోస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఎబ్బెట్ గా అనిపించవచ్చు. ఇక యూత్ కి అయితే ఇది ఒక క్రేజీ రైడ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందో అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అటెండ్ అడుగు అంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.